దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసయ్య నామములో సమాధానం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో ఈరోజు మనం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. దానియేలు 6వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుదాం. చదవండి. ఇప్పుడు ఏం చేద్దామంటే, మొదటి మాట, మొదటి పదము, తర్వాత లాస్ట్ మాట, ఈ రెండిటిని వెల్డింగ్ చేసి చదువుదాం. మధ్యలోదంతా వదిలేద్దాం. నా వైపు చూడండి. ఏం చెప్పాను నేను? మొదటిది లాస్ట్ది కలుపుదాం. మధ్యలోదంతా అనండి. మధ్యలోదంతా ఇక ఎలా చూడండి. నేను వదిలేయమన్నవి వదిలేయండి. ప్రైజ్ లార్డ్. వదలకపోతే నీకే ప్రాబ్లం. హల్లెలూయా. కనుక మొదటిది లాస్ట్ది కలిపి వెల్డింగ్ చేసి చదవండి. అది సూపర్గా చదివారు. ఏమ్మా మీకు అర్థం కాలేదా? ఇప్పుడు చదవండి అందరూ. మొదటిది లాస్ట్ది కలిపి చదవండి. భలే ఉంది, వినటానికి కూడా బాగుంది. మళ్ళీ గట్టిగా చదవండి. నా వైపు చూసి చెప్పండి, నాకు అప్పచెప్పండి దాన్ని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్పట్లా హల్లెలూయా, హల్లెలూయా. ఈ దానియేలు వర్ధిల్లాడు అని బైబిల్లో మనం చదువుకున్నాం. బబులోను దేశపు కాలములోను, మాదీయుల దేశపు కాలములోను, పారసీకుల దేశపు కాలములో దానియేలు ఉన్నాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు, మాదీయుల రాజైన దర్యావేషు, పారసీకుల రాజైన కోరేషు. బబులోను దేశపు రాజైన నెబుకద్నెజరు కాలములో, మాదీయుల రాజైన దర్యావేషు కాలములో, పారసీకుల దేశపు రాజైన కోరేషు కాలములో రాజ్యాలు 3 మారాయి, రాజులు 3 మారారు. దానియేలు మారలేదు. ప్రైజ్ ద లార్డ్. వర్ధిల్లుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్పండి, ఈ దానియేలు వర్ధిల్లెను, ఈ దానియేలు వర్ధిల్లెను. ఎలా దానియేలు వర్ధిల్లాడో ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మందిరంలోనికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని ఆయన వర్ధిల్ల చేయాలని ఆశపడుతున్నాడు. వర్ధిల్లటం అంటే అభివృద్ధి పొందడం, విస్తరించడం, ఫలించడం, ఎదగడం, ఆశీర్వదించబడడం, మేలు పొందడం, వర్ధిల్లుట. ఈ రోజున ప్రభువైన యేసు దానియేలు ఏ విధంగా వర్ధిల్లాడో ఈ రోజు నుండి ఆయన వాక్యము వినుచున్న ప్రతి ఒక్కొక్కరిని వర్ధిల్ల చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వర్ధిల్లెదమో మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. హల్లెలూయా. వర్ధిల్లెదమో మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, నీతిమంతులమై పువ్వవేయుదమో. చప్పట్ల కొడుతూ అందరూ చప్పట్ల కొడుతూ జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే. ఆమేన్.
అందరూ నోరు తెరిచి ఈ మాట పలుకుతుండగా దేవుని శక్తి ఆయన ప్రభావం కుమరించబడుతుంది. ఓ యేసు, ఓ ఆమేన్, స్తుతి స్తోత్రం. మరొకసారి యేసు రక్తములోనే, ఆమేన్, స్తుతి స్తోత్రములోనే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున దానియేలు వర్ధిల్లడానికి 7 కారణాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. పక్కన వెళ్తానండి, 7 కారణాలు. పక్కన వెళ్తే చెప్పండి, చేయి పట్టుకొని చెప్పండి, 7 కారణాలు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి చెప్పండి, ఎన్ని? ఈ 7 విషయాలు ఈరోజు మీరు నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 7 మీకు కంఠస్థం వచ్చేయాలి ఈరోజు. అవి నేర్పించేదాకా నేను ఆపను, మిమ్మల్ని పంపను. ప్రైజ్ ది లార్డ్. మీకు అవి కంఠతో చేయాలి. 7 విషయాలు. దేవునికి స్తోత్రం. సాయంత్రం 5 అయినా ఏదో ఒకటి తేలిపోవాలి ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. ఏమా బీపీ డౌన్ అయిపోయినట్టు ఉందాం. 7 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు. దేవునికి స్తోత్రం. మొదటిది, దానియేలు వర్ధిల్లటానికి కారణం ఏంటో ఆయన జీవితంలో ఉన్న 7 విషయాలు జాగ్రత్తగా మీరు వినండి. రాసుకునే వాళ్ళు రాసుకునండి, జాగ్రత్తగా వినండి. ప్రతి మాట శ్రద్ధగా వినాలని నేను కోరుతున్నాను. మొట్టమొదటిది దేవుని వాక్యంలో చూద్దాం రండి. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం చదువుదాం. త్వరగా చదవాలి, త్వరగా చదవాలి. చదవండి. చాలు. మొట్టమొదటిది, దానియేలు తనను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. అందరు చెప్పండి, దానియేలు తనను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. స్వరమెత్తి చెప్పండి అందరూ. ఇది ఎన్నోది పాయింట్? ఇది ఫస్ట్ పాయింట్. ఏం చేశాడు ఆయన? ఉట్టిగా చెప్పొద్దు అట్లా. నేను చెప్పిన ప్రతి అక్షరం పొల్లిపోకుండా చెప్పాలి. దానియేలు, అందరూ మళ్ళీ చెప్పండి. తల్లి గర్భము నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. ఇది మొదటి విషయం. తల్లి గర్భము నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించాడు. కానీ ఆ రోజు నుండి నిన్ను నీవు ప్రత్యేకపరచుకోవాలి. ప్రతి దినము నిన్ను నీవు ప్రత్యేకించుకోవాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. మనల్ని మనం ప్రత్యేకించుకోవడం అనేది ప్రభువు కోరుతూ ఉన్నాడు. ప్రతిరోజు నిన్ను నీవు ప్రత్యేకించుకోవాలి. ఏ విషయాల్లో ప్రత్యేకించుకోవాలి? ఎజ్రా గ్రంథములో 10వ అధ్యాయములో, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనములో ఇలాగ రాయబడి ఉంది. ఎవరైనా ఒక్కరు చదువుతారా దయచేసి? కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకోండి. ఈ దేశపు ప్రజలను అన్యజనులను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకోనండి. మిమ్మును మీరు ప్రత్యేకపరచుకోవాలి. దానియేలు ఎందుకు వర్ధిల్లాడో తెలుసా? అన్యజనులలో నుండి, లోక ఆచారములలో నుండి తనను తాను ప్రత్యేకపరచుకున్నాడు. మొన్న నా దగ్గరికి ఒక కుటుంబం వచ్చారు. అనయ్య, మా ఇంట్లో మా పాప మెచ్యూర్ అయింది, మేము ఫంక్షన్ పెట్టుకోవాలనుకుంటున్నాం అని నన్ను అడిగారు.
అప్పుడు నేను చెప్పాను, ఇది అన్యజనుల ఆచారం, దయచేసి మీరు అలాంటి కార్యక్రమాలు మీరు చేయకండి, అన్యజనుల ఆచార ప్రకారంగా మీరు చేయొద్దు, ఇది దేవుడు చెప్పలేదు, ఇది అన్యజనులు చేసే పద్ధతి, అలాంటి కార్యక్రమాలు మీరు చేయకూడదు. నా బిడ్డలకి నేను ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు, నేను పాటించి చెప్తున్నాను. ఇది దేవునికి ఇష్టములైనటువంటి కార్యం. దయచేసి మీరు నా మాట అర్థం చేసుకోవాలి. మీరు ఫంక్షన్ చేసుకోవటం వల్ల నాకు నష్టము కలగదు, మీరు ఫంక్షన్ మానేయటం వల్ల నాకు లాభము కలగదు. మీకేది మేలో ఏది కీడో దేవుడు చెప్పమన్నది చెప్పే సాధనాన్ని మాత్రమే నేను. పాస్టర్ గారు ఎవరో తెలుసా? వడ్డించేవాడి చేతిలో గరిటెలు అంటాడు. చెప్పండి ఎవరు? వడ్డించేవాడి చేతిలో, ఇప్పుడు ముక్కలు తక్కువ పడ్డాయి అనుకో, గరిటెని నేలకేసి కొట్టకూడదు. గరిటెదేమి తప్పులేదు, తప్పెవరిదే? చెప్పరేంటండి? ఈ మందిరములో వడ్డించే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, దైవజనుడు ఆయన చేతిలో గరిటెలు అంటాడే. ఈరోజు ఏ వర్తమానం దేవుడు నీకు ఇస్తున్నాడో అది దేవుడి నుండి దైవజనుడి ద్వారా నీకు వస్తుందే తప్ప నాకు మీ మీద కోపం కానీ ద్వేషం కానీ లేదు. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. ఇవి దేవునికి ఇష్టం లేని పనులు చేయొద్దు. మీరు ప్రత్యేకించుకోండి అన్ని జనుల్లో నుండి. కొద్దిమంది నేను చెప్పినప్పుడు వారు అవి మానుకొని దైవజనులు చెప్పినట్టుగానే మనం చేద్దాం, అవసరం లేదు అని చెప్పి మానుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుడు చెప్పిన మాట మీరు చేసేవాళ్ళు ఉన్నారు. దాని సీక్వెన్స్లన్నీ కూడా పర్యవసానాన్ని మీరు అనుభవించాల్సి ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుంది? అన్యజనుల్లో నుండి ప్రత్యేకపరచుకోండి. పాస్టర్ గారండి, ఫలానా తారీఖున మాకు పెళ్లి రోజు డేట్ పెట్టండి, ఆ రోజే మా వివాహం చేయాలి. నేను చెప్పాను, నేను ఉండట్లేదయ్యా, రాజస్థాన్ వెళ్తున్నాను, దయచేసి డేట్ మార్చుకోండి. లేదండి, మాకు ఆ రోజే, మాకు ఫలానా రోజు పెళ్ళి. తీరా తర్వాత తెలిసింది అది మంచి, మరి అంత అమాయకంగా చూడకండి. పెళ్ళి పాస్టర్ గారు చేయాలి, కానీ ఏ రోజు చేయాలో ఎవడో ఒక పనికిమాలినోడు చెప్పాలి. ప్రతిరోజు మంచిదని దేవుడు చెప్తున్నాడు, ప్రతి దినము మంచిదని దేవుడు చెప్తే నువ్వు మంచిది కాదు అంటున్నావంటే ఒక దినాన దేవుని యొక్క న్యాయ తీర్పు ముందు నువ్వు నిలబడతావు. ఆ ఒక్క కారణం చేత దేవుడు నిన్ను నరకంలోకి తోసేస్తాడు. దేవుని మాట విననటువంటి వారికి దేవుని రాజ్యంలో చోటు ఎక్కడదండి? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. అన్యజనముల ఆచారములు అభ్యసింపకుడి, ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు, అన్యజనముల ఆచారములకు భయపడద్దు, అన్యజనముల ఆచారములు మీరు చెయ్యొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఇది. అన్యజనుల ఆచారాలను మీరు అభ్యసించొద్దు, అందులో సత్యము లేదు, వాస్తవం లేదు. మనము ఆరాధించే దేవుడు ఈ భూమి మీద ఏ మనిషికండి రేపేం జరగబోతుందో తెలియదు, రేపేం జరుగుతుందో ఏ మానవుడికి తెలియదు. కానీ మనం ఆరాధించే దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొదటి విషయం చెప్పండి, దానియేలు తనను తాను ప్రత్యేకపరుచుకో, వర్ధిల్లుతావు. ఈ లోకములో తాగుబోతులు, వ్యభిచారులు, దుర్మార్గులు, దుష్టులు, పనికిమాలిన వాళ్ళు కొన్ని వేల మంది నీ చుట్టూ ఉన్నారు. వాళ్ళ మధ్యలో నువ్వు ప్రత్యేకపరచుకో. వాళ్ళలాగా నేర్చుకోవద్దు, వాళ్ళలాగా ప్రవర్తించొద్దు. దేవుడు నీకు ఇచ్చిన ప్రతిష్ఠితను, పరిశుద్ధతను నీవు ప్రత్యేకించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇక రెండో విషయంలోనికి మనం వెళ్దాము. చూడండి, దానియేలు గ్రంథంలోకి మళ్ళా ఒకసారి రండి. దానియేలు గ్రంథములో దానియేలులో వర్ధిల్లటానికి గల కారణం రెండవ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. చాలు, ప్రైజ్ ద లార్డ్. అందరు నా వెనకాల చెప్పండి. రెండో విషయం, దానియేలు తన స్నేహితులతో కలిసి ప్రార్థించెను. అందరు చెప్పలేదు. మొదటి విషయం. రెండో విషయం, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చాలామంది ఒంటరిగా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారు. నేను కాదు అనట్లేదు. ఒంటరిగా చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. సంఘముగా చేసిన ప్రార్థనకు దేవుడు త్వరగా జవాబిస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు వినడం ముఖ్యమా, త్వరగా జవాబు ఇవ్వడం ముఖ్యమా? సంఘముగను ప్రార్థించగా కూడిన చోటు కంపించును, పరిశుద్ధాత్ముడు దిగివచ్చును, ఆత్మవరములతో నింపును. తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఇక్కడ చాలామందికి స్నేహితులు ఉన్నారు. స్నేహితులతో కలిసి తిరుగుతారు, స్నేహితులతో కలిసి తింటారు, స్నేహితులతో కలిసి సమయాన్ని టైంపాస్ చేస్తారు, స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. కానీ మీలో ఎంతమంది స్నేహితులతో కలిసి ప్రార్థిస్తున్నారు? సంఘంతో కలిసి మీ పక్కన ఉన్నటువంటి వారందరూ మీ స్నేహితులే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ మీ స్నేహితులే, మీ సహోదరులే. కలిసి ప్రార్థించాలని దేవుడు కోరుతున్నాడు. సంఘము కలిసి ప్రార్థించినప్పుడు అపోస్తుల కార్యములో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు జర్మనీ యూరప్ దేశాలన్నిటినీ జయించింది. ఒక్క ఇంగ్లాండ్ మాత్రం మిగిలిపోయి ఉంది. ఏ క్షణానైనా ఇంగ్లీష్ ఛానల్ అని ఒక చిన్న నది ఉంది, దాన్ని దాటి ఇంగ్లాండ్లోకి రావడానికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ క్షణానైనా వారు అవతల నుండి యుద్ధం చేస్తూనే ఉన్నారు. రోజు బాంబుల మోత, రోజు తుపాకీల మోత, ఏడుపులు, అరుపులు, కేకలతో ఇంగ్లాండ్ అంతా కూడా భయభీతులతో ఉన్నటువంటి సమయం అది. అయితే ఇంగ్లాండ్ దేశంలో ఉన్న రీస్ హోవెన్స్ అనే ఒక దైవజనుడు, తనకున్న చిన్న సంఘం, ఆ దైవజనుడు ఏం చేశాడో తెలుసా? తన సంఘంతో మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఏమన్నా తెలుసా? ప్రభువా, ఈ రెండవ ప్రపంచ యుద్ధాన్ని మీరే ఆపగలరు, యుద్ధాన్ని ఆప్చేయండి. ఈ భూమి మీద యుద్ధాలు ఆపగలిగిన వాడు నువ్వొక్కడివే. నువ్వొక్కడివే యుద్ధాలు మాన్పగలిగిన దేవుడివి. రెండవ ప్రపంచ యుద్ధంలో అప్పటికే 5 కోట్ల మంది ప్రజలు చనిపోయారు. ప్రభువా, యుద్ధాన్ని ఆపండి, యుద్ధాన్ని ఎలాగైనా ఆప్చేయండి అని 24 దినములు ఆ సంఘములో ఉన్న 60 మంది దైవజనులు రోజు ప్రార్థించగలిగినన్ని ఎక్కువసేపు మోకాళ్ళ మీద ఉండి వాళ్ళు కన్నీళ్లతో దేవునికి మొర్ర పెడుతున్నారు. 24వ రోజున ఉదయకాలం తెల్లారింది, కానీ నిశ్శబ్దంగా ఉంది దేశమంతా. తుపాకీల మోత, బాంబుల మోత, ఎటువంటి శబ్దం వినపడట్లా, అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరికేం అర్థం కాల. ఈరోజు ఎందుకు తుపాకీలు మోగట్లేదు, శత్రువులు ఎందుకు మన మీదకి రావట్లేదు. మెల్లగా వాళ్ళు
ఆ ఊరు చివరకు వెళ్ళి వారు చూచి తెలుసుకున్నదేమనగా శత్రువులైన జర్మనీ సైన్యం వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్నారు. తలకాయలు దించుకొని వెళ్ళిపోతున్నారు. సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. నిప్పులు కురిసేటటువంటి ఆ ట్యాంకులు, యుద్ధ ఆ సామాగ్రి అంతా నిశ్శబ్దమైపోయింది. అన్నా ఏంటన్నా వెళ్ళిపోతున్నారు? మా దేశం మీద యుద్ధం చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఏంటి కారణం? రాత్రి మాకు ఒక వర్తమానం వచ్చింది. మా దేశము, మా రాజు ఓడిపోయారట. యుద్ధం ఆప్చేసి నిశ్శబ్దంగా మమ్మల్ని తలదించుకొని నిశ్శబ్దంగా వచ్చేయమన్నారు. అందుకని మేము తలకాయలు ఉంచుకొని నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్నాము. మేము ఓడిపోయాము అని జర్మనీ సైనికులు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ జీవితంలో యుద్ధం, చాలా కుటుంబాల్లో యుద్ధం, భార్యాభర్తల మధ్య యుద్ధం, అన్నదమ్ముల మధ్య యుద్ధం, రక్త సముద్రుల మధ్య యుద్ధం, విరోధాలు విరోధాలు విరోధాలు. సహోదరుడా, సహోదరి, ఎవరైతే ఏకీభవించి దేవుని పాదాలు పట్టుకొని చేతులెత్తి దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తారో, ప్రార్థిస్తారో, ఆ ప్రార్థనలకి జవాబుగా దేవుడు యుద్ధాలను ఆప్చేస్తాడు. కలిసి ప్రార్థించండి. ఇద్దరు ఆడోళ్ళు కూర్చున్నారంటే ఏం మాట్లాడుకుంటారండి? పక్క పక్కన ఉంటారు కదా, అరుగులు ఉంటాయి. నా చిన్నప్పుడు ఇంత తెత్తుండే, ఇప్పుడు ఇలాగైపోయాయి. ఎందుకు? రోడ్డు ఎత్తి చేశారా? కూర్చొని కూర్చొని అరిగిపోతున్నాయి అరుగులు. చెప్పండి, ఇద్దరు ఆడోళ్ళు కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు? వదినా వంట అయిపోయిందా? పప్పు వేసాను వదిన, మరి ఏం చేయాలో మరి అది అర్థం కావట్లేదు వదిన, మరి రుబ్బాలు వదిన, తాలింపు వేయాలి వదిన. నువ్వేం చేసావు వదిన? గోంగూరకి వెళ్ళాను వదిన. ఇప్పుడు ఇద్దరు కూర్చున్నారంటే మూడవ ఆమె గురించి మాట్లాడుకుంటారు, ఆ ఎదురింటి వాళ్ళ గురించి మాట్లాడతారు, పై పోర్షన్ వాళ్ళ గురించి మాట్లాడతారు, పక్కన వాళ్ళ గురించి మాట్లాడతారు. నువ్వు ఎప్పుడైనా నీ పక్కన ఉన్న వాళ్ళని పిలిచి ఒక గంట ప్రార్థన చేద్దాంరా, ఒక గంట ప్రార్థన చేద్దాం రండి అని ఎవరైనా ఎప్పుడైనా ఎవరినైనా పిలిచారా? అన్నా, ఎప్పుడైనా నీ స్నేహితుల్ని పిలిచి అన్నా ఈరోజు ఖాళీగానే ఉన్నాగా, తొందరగా పన్నుండి వచ్చేసాం, రండి మందిరంలోకి వెళ్ళి ఒక గంట ప్రార్థన చేసుకుందాం రండి అన్నా, రండి అన్నా ప్రార్థన చేసుకుందాం రండి అన్నా, ఎవరన్నా వస్తున్నారు అలాగా? మన మందిరంలో పెద్దలు లేరు. ఎందుకు? ప్రార్థన చేసేవాడే పెద్ద, ప్రార్థనాపరుడే పెద్ద. అందుకే యోహాను ఏమన్నాడు? పెద్దనైన నేను. పెద్ద అంటే ఏంటి అర్థం? ప్రార్థనాపరుడు, అపోస్తలుడు. ప్రార్థించే ప్రతి ఒక్కడు మందిరంలో ప్రార్థనాపరులు. ఇక్కడ పెద్దలే, స్త్రీలైన పురుషులైన ప్రార్థనాపరులే పెద్దలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, నువ్వు కలిసి నలుగురితో కూర్చొని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు యుద్ధాలను, పోరాటాలను ఆప్చేస్తాడు. దానియేలు ప్రార్థన చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఇక మూడవ విషయానికి మనం వెళ్దాం. చూడండి, దేవుని వాక్యంలో అదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం, కింద 19వ వచనం. అంతటా రాత్రి యందు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఎందుకు వర్ధిల్లుతున్నాడో తెలుసా? దానియేలుకి ప్రార్థించటమే కాదు, దేవుణ్ణి స్తుతించటము దానియేలుకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది దేవుని మందిరంలోకి వస్తారు, ఎప్పుడు స్తుతించాలో తెలియదు. ప్రార్థన అనేది కోరైతే స్తుతించుట లేక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది ఉప్పు కారం తాలింపు దినుసులు లాంటిది. హల్లెలూయా. ఉప్పు కారం తాలింపు దినుసులు లేకుండా, మసాలా దినుసులు లేకుండా చికెన్ కూర తినేవాళ్ళు ఇక్కడ ఎవరున్నారు? చేతులు ఎత్తండి.
మీ మౌనం మండిపోను చెప్పరేంటండి? ఉప్పు కారం మసాలా లేకుండా చేపల కూర తినేవాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారు? బీపీ 600 పెరిగిపోయినా పర్లేదు కానీ అయ్యగారు ఉప్పు కారం ఒక లెవెల్లో ఉండాలండి. తింటంటే చెవుల్లో నుండి, ముక్కుల్లో నుండి, అన్ని కళ్ళల్లో నుండి కారిపోతా ఉండాలండి. ఉట్టిది ఎలా తినలేమో నీ ప్రార్థనలో స్తుతి స్తుతి స్తుతి, ఆరాధన, పాటలతో, స్తోత్రాలతో. డాక్టర్లు ఈ మధ్య ఒక విషయం చెప్తే నాకు భలే ఆశ్చర్యం వేసిందండి. ఇంటర్వ్యూలో ఈ హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది, గుండెపోట్లు ఎందుకు వస్తున్నాయి, గుండె జబ్బుల వాళ్ళందరూ వినాలి, బీపీ వాళ్ళందరూ వినాలి, షుగర్ జబ్బుల వాళ్ళందరూ వినాలి, కిడ్నీలో రాళ్ళు వాళ్ళందరూ వినాలి, తర్వాత కేళ్ళ నొప్పుల వాళ్ళందరూ వినాలి, తర్వాత ఇంకేమైనా ఉన్నాయా ఏంటమ్మా, గ్యాస్ ట్రబుల్ వాళ్ళందరూ వినాలి, సర్వ రోగాలతో పీడించబడుతున్న వాళ్ళు వినాలి. ఈ డాక్టర్లు ఏం చెప్తున్నారంటే శరీరంలో ఒక రోగం ఉంది అంటే అర్థం ఏంటంటే ఆడొక దొంగ. ఒక దొంగోడు ఇంట్లో ఉన్నాడంటే ఏదో ఒకటి దోచుకుంటాడు, వాడిని బయటికి పంపించాలి. ఆ రోగాన్ని బయటికి పంపించాలంటే స్ట్రెస్ రిలీవ్ అవ్వాలి. స్ట్రెస్ రిలీవ్ అవ్వాలంటే ముఖ్యంగా చేయాల్సింది రోగి మెడిటేషన్ చేయాలి. డాక్టర్ చెప్తున్నాడు అదే డివోషన్ చేయాలి, అదే భగవంతుణ్ణి ప్రార్థన చేయాలని అంటున్నాడు. ఎలాగెలాగా అంటే ఏంటి నాన్న, కళ్ళు తెరిసిందానా బాబు, తమ్ముడు ఇలాగనాలంట, మెడిటేషన్ చేయాలంట. అంటే ఏంటి? ఒక అన్యుడైనటువంటి డాక్టర్ చెప్తున్నాడు, ఉదయకాలములో దేవుణ్ణి స్తుతించేవాడికి రోగం రాదు. ఒకవేళ రోగం ఉన్నా అది వాడిని వదిలిపెట్టి పారిపోతుంది. దేవుణ్ణి స్తుతించమని బైబిల్ చెప్తుంది. దానియేలుకి ఏం అలవాటో తెలుసా? దేవుణ్ణి స్తుతించటం అలవాటు. ప్రార్థనకు ముందు దేవుణ్ణి స్తుతిస్తాడు, ప్రార్థన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తాడు, తినక ముందు దేవుణ్ణి స్తుతిస్తాడు. చెప్పండి, తిన్న తర్వాత దేవుణ్ణి స్తుతిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది దేవుణ్ణి స్తుతించటములో ఈరోజు దేవుని సన్నిధిలో వెనకబడి ఉన్నారని చెప్పాలి. అన్నా, నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే దేవుడు నీ జీవితమును వర్ధిల్లజేస్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఆరాధన 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 నీకే. ఈ పాదాలను పూజించుచు స్తుతించి ప్రార్థింతును, నిన్ను ఆరాధించే వరమే. యేసయ్యా స్తుతి పాడుచు ఉల్లాసంతో, స్తుతి గానమే చేసెదను. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఆరాధన 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 నీకే. దానియేలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. మీరు వర్ధిల్లాలంటే ఈ రోజు నుండి దేవుణ్ణి స్తుతించండి. స్తుతించటానికి అనుకూలమైన సమయము వేకువజామున, స్తుతించటానికి అనుకూలమైన సమయం ఉదయకాలం, స్తుతించటానికి అనుకూలమైన సమయం మధ్యాహ్నం, స్తుతించటానికి అనుకూలమైన సమయం సాయంత్రం, స్తుతించటానికి అనుకూలమైన సమయం రాత్రి, స్తుతించటానికి అనుకూలమైన సమయం అర్ధరాత్రి. అంటే ఏంటి దాని అర్థం? ఏంటి దాని అర్థం? ఏంటి దాని అర్థం? చెప్పట్లేదు ఎవరు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా. సదా స్తుతింతు కష్టములందు. మొన్న గురువారం ఒక చోట ప్రార్థన జరుగుతుంది. అలా ఇల్లు కూర్చున్నాం. ఆకాశమంతా మేఘాలు పట్టి గాలి వేస్తూ ఉంది, వీధులు గాలి. అప్పుడు కరెంటు పోలా. ప్రార్థన పెట్టించుకున్నాం. నా దగ్గరికి వచ్చింది, అయ్యగారు ప్రార్థన చేయండి. వస్తాను. అప్పటిదాకా అప్పటిదాకా అయ్యగారు పొద్దున్న నుండి ప్రార్థన చేస్తున్నాను. అయ్యగారు వాన పడకూడదండి, వాతావరణం చూడండి ఎలా ఉందో, మీరు ప్రార్థన చేయండి. అప్పటిదా బాగానే ఉంది. నేను ప్రార్థన చేసాక చినుకులు పడుతున్నాయి. నేను ప్రార్థన ఆమెననగానే చినుకులు పడుతుంటే నా వైపు ఒకలాగా చూసింది ఆమె. నేను ఇలా జనాలేపు చూస్తున్నా. దేవుని బిడ్డలారా, మీరందరూ ప్రార్థన చేద్దాం ఇప్పుడు వర్షం కోసం. అందరూ ప్రార్థన చేస్తుంటే అప్పటిదాకా చినికిలే. వీళ్ళందరూ ప్రార్థన చేయగానే పెద్ద వర్షం, కరెంటు కూడా పోయింది. ఇక దేవుని బిడ్డలారా, ఇక జనాలు ఎక్కడికక్కడ చల్లా చెదిరైపోయారు. ఈ లోపల ఒక పెద్ద పక్కన డాబా మీద ఉన్నటువంటి పెద్ద వాటర్ ట్యాంకు అది ఎగిరొచ్చి డామ్ అని పడింది మధ్యలో. ఇక ఈ బీపీ క్యాండిడేట్లు, గుండె జబ్బులు, గుండె అయిపోయినంత పని అయిపోయింది. వాళ్ళకి చల్లా చెదిరే పారిపోయారు. కరెంట్ లేదు, అల్ల కల్లోలం అయిపోయింది. నా దగ్గరికి వచ్చాడు ఉంది, అయ్యగారు దేవుడు ఉన్నాడు. అసలు దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మొన్న బుధవారం ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన ప్రసంగం అయిపోయే సమయంలో పెద్ద వర్షం వచ్చేస్తుంది. నా పక్కన ఒక మామగారు ఉంది. ప్రభువా, తండ్రి, ప్రభా, వర్షమును ఆపు చేయండి. ఆయన నోర్మై ధర్మసు కూర్చో. ఇదే కాలం ఇది. ఏ నెల ఇది? జూన్ నెల. ఏం పడాలి మరి? ఆపు చేయమన్నా ఎందుకు? వర్షం పడకుండా ఎండ బాగా పెరిగిపోయింది అనుకో, నువ్వు పోతావు. ముసల్దానా, మొన్న ఎండలకి ఎన్ని టికెట్లు కన్ఫర్మ్ అయిపోయింది తెలుసా? భర్తలు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కన్ఫర్మ్ అయిపోయింది. నువ్వు వెయిటింగ్లోనే ఉన్నావు, కానీ నీకు కన్ఫర్మ్ అవ్వలా. ఎందుకో తెలుసా? మొన్న వానలు పడ్డాయి. మరి ఆపమంటావే? వాన పడిన ఆయన దేవుడే, వాన పడకపోయిన ఆయన దేవుడే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పాస్టర్ గారు సంఘబంధులు చెప్పారు, దేవుని బిడ్డలారా, నేను మరి ఇంగ్లాండ్ వెళ్తాను, 4 రోజుల దాకా నేను అక్కడ సేవ చేసి వస్తాను. రేపే నేను ప్రయాణం వెళ్ళాలి. ఈ రాత్రి మరి మీరందరూ ప్రార్థనకు వస్తే మీ అందరికీ నేను భోజనాలు ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోతాను ప్రార్థనకు అన్నారు. అందరూ వచ్చారు, ప్రార్థన చేశారు, భోజనం చేశారు. అయ్యగారు వందనాలండి, ఇల్లురండి అన్నారు. ఉదయకాలం ఆయన బ్యాగులు సర్దుకొని వెళ్తుంటే దారిలో ఒక ఆమె ఎదురైంది. పాస్టర్ గారు ఎటు కూడా మళ్ళీ 4 రోజుల దాకా రారు, వచ్చేసాను, ప్రార్థన చేసి వెళ్ళిపోండి అంది. ఆ ఇంటికి వెళ్ళాక కూర్చోండి, కొద్దిగా టీ తాగి వెళ్తురు కానీ అన్నారు. ఆ తర్వాత ఇంకొక ఆమె, అయ్యగారు రండి, మరి ప్రార్థన మళ్ళీ ఎప్పుడుకోకండి రండి, కొద్దిగా మజ్జిగ తాగండి అంది. మళ్ళీ ఆ తర్వాత ఇంకొక ఆమె, అయ్యగారు రండి, చిన్న ప్రార్థన చేసి కొద్దిగా డ్రింక్ తాగండి అంది. అలా 4 ఇళ్ళు తిరిగి వెళ్ళేసరికి ఆ వాడ వెళ్ళిపోతుంది. అదే నా వాడ, బాబా బాబా బాబా. ఇక బాబా లేదు, అయ్యా లేదు, అది వెనక రాదది. మళ్ళీ 4 రోజుల దాకా వాడలేదు. పాస్టర్ గారు బ్యాగ్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఇదే సంఘస్థులు, అయ్యగారు ఏంటి వచ్చేస్తున్నారు, వాడు దాటిపోయిందా, దాటిపోయింది, మిస్ అయిపోయింది. కొంతమంది అయ్యగారు పాపం అని లోనికి వెళ్ళి ఇవన్నీ అయ్యగారికి తెలియవు అనుకుంటున్నారా? అన్నీ తెలుసు. ఓవర్ యాక్షన్ తెలుసు, యాక్షన్ తెలుసు, డబల్ యాక్షన్ తెలుసు, ఎన్ని లేవు. ఇవన్నీ అయ్యగారికి తెలియదు అనుకుంటున్నారా? తెలుసు. సర్లే అంటే అనుకున్నారులే, ఏమేమన్నా. తెల్లారిన తర్వాత రేడియోలో ఇంగ్లాండ్ బయలుదేరినటువంటి వాడ తుఫానులో చిక్కుకొని 1100 మంది చనిపోయారు. పాస్టర్ గారు బయటకు వచ్చి, అమ్మా నేను అక్కడనే బతికా, నవ్విసావట్లేదు ఈ మంద. ఆ వాళ్ళ నేను ఉండాలి బతికి.
ఇప్పుడు పాస్టర్ గారు ఒక్కడైనా అవుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రతి నష్టము వెనక, ప్రతి లోపము వెనక, ప్రతి ఆటంకము వెనక మేలు చేసేవాడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎల్ల వేళలందు కష్టకాలమందు రక్షకుండా యేసును స్తుతింతున్ ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్ల పడదే వివరింప. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచ్చేదాకా నానా తమ్ముడు నేను గట్టిగా డిసైడ్ అయిపోయి వచ్చే రోజు, అన్నా నేను వెళ్ళేది లేదు, మిమ్మల్ని పంపేది నేను ఆపను. ప్రైజ్ ద లార్డ్. మీరు రాకండి కాగోలా రాకండి. మగ మహారాజులు చెబుతారు. చెప్పండి నాన్న. మెలకుగా ఉన్నవారు ధన్యులు. ప్రైజ్ ద లార్డ్. రెండు నువ్వు నువ్వు కాదు నాన్న, నువ్వు చెప్పా. ఏళ్ళు ఆగమన్నా చెప్పండి. రెండు, మూడు. ఇప్పుడు మీరు చెప్పండి. ఒకటి, రెండు, మూడు. అరే విండుగా నువ్వు చెప్పాలి 7 తర్వాత, లేకపోతే నీకు ఉంటుందిరా పరమగీతమే నీకు. ఫస్ట్లో పరమగీతం, లాస్ట్లో విలాప గీతాలు. జాగ్రత్తగా 7 నువ్వు కంఠస్థం వేసి నాకు అప్పచెప్పాలి. నువ్వు అప్పచెప్పేదాకా సంఘాన్ని వదిలేదు లేదు నేను. ఆడి సావు మీ పెళ్ళికి వస్తుంది మరి, గుర్తుపెట్టు. జాగ్రత్తగా వినాలి. 4వ విషయం దగ్గరికి మనం వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వది చూడండి. మొదటి అధ్యాయం, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం. రాజు అష్బెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఇప్పుడు చదవండి. చాలు, అక్కడ అయిపోండి. ఇంకా అందరు చెప్పండి. దానియేలు లోపము లేనివాడు. అందరు చెప్పండి. దానియేలు లోపము లేనివాడు. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. నాతో నాకు అప్పచెప్పండి. ఎవరు దానియేలు? ఇది ఎన్నో విషయం. ఏంటది? ఏమి లేనోడైనా. ఇప్పుడు జాగ్రత్తగా నేను చెప్పిన మాట నేను చెప్పినట్టు చేయండి. మీ పక్క వాళ్ళ వైపు తిరిగి మెల్లగా మంచి స్వరంతో, చెవులు పగిలిపోయేలాగా, కర్ణ కఠోరంగా, అతి భయంకరంగా కాదు, మెల్లగా మృదువుగా మీ పక్కన వాళ్ళతో మీరు చెప్పాల్సిన మాట, నీలో లోపం ఉందా అని అడగండి. నాకు వినపడలా. మీ పక్కన వాళ్ళకి అడిగేది నాకు కూడా వినపడాలి కదా. నీలో లోపం ఉందా? ఒకటే అడగమన్నా, నువ్వే పడుతున్నావు. నీలో లోపం ఉందా, కోపం ఉందా, పాపం ఉందా? ఈ పగిలిపోద్ది నీకు, మంచిది కాదు. అడగమన్నది అడుగు. పక్కన వాళ్ళని అడిగింది, నీలో లోపాలు ఉన్నాయా? ఇప్పుడు నా వైపు తిరగండి. నేను అడుగుతున్న మాటకి సమాధానం చెప్పండి. మీలో లోపాలు ఉన్నాయా? కానీ దానియేలులో లోపం లేదు. సహోదరుడా, సహోదరి, మనలో లోపం ఉంటే మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళాం. ఒక వస్తువుని మనం తయారు చేసిన తర్వాత కంపెనీ వాడు క్వాలిటీ కంట్రోల్లోకి పంపుతాడు. దాన్ని QC అంటారు. ఒక టీవీ కానీ, ఒక ఫ్రిడ్జ్ కానీ, ఒక మిక్సీ కానీ, ఒక ఫ్యాన్ కానీ, ఒక లైట్ కానీ QCలోకి వెళ్ళాలి. క్వాలిటీ టెస్ట్ చేసిన తర్వాత టెస్టెడ్ ఓకే అని ఒక స్టిక్కర్ అతికిస్తారు. అది ఏ లోపము లేదని చెప్పి కంపెనీ వాడు సర్టిఫికెట్ ఇస్తాడు.
పరలోక రాజ్యములోకి మనం వెళ్ళాలంటే లోపము కలిగిన దాన్ని దేవుడు అంగీకరించడు. ప్రసంగి గ్రంథం చెప్తుంది, లోపము గల దానిని లెక్కలో చేర్చకూడదు. పరలోక రాజ్యానికి లోపాలు కలిగిన వాళ్ళు ప్రవేశించరు. ఒకసారి ఆలోచించండి, నీలో ఏం లోపం కనబడుతుంది? వాటిని ఈరోజు మనం సరి చేసుకోవాలి. దానియేలులో లోపం లేదు. చూడండి, దేవుని వాక్యంలో పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 6:7 వచనం. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. చాలు. ఒకని మీద ఒకడికి వ్యాజ్యం, ఒకడి మీద ఒకడు నేరాలు మోపుతూ, ఒక ఇంటిలో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎప్పుడు కొట్లాటలు, నేరాలు మోపటం, తప్పులు మోపటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవలు పడటం, విరోధంగా ఉండటం. అన్నా, అక్క, లోపం నీలో. నువ్వు ఎవరి మీద నేరాలు మోపకూడదు, ఎవరిని దూషించొద్దు, ఎవరి గురించి చెడు మాట్లాడొద్దు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడటం నీలో లోపం. నీలో ఎంతో ప్రార్థన చేస్తున్నావు, ఎంతో పరిచర్య చేస్తున్నావు, ఎంతో భక్తిగా ఉంటున్నావు, కానీ వ్యాజ్యమాడుతున్నావు, పోట్లాడుతున్నావు. నీ ఆత్మీయ జీవితానికి చిల్లుపడి ఆ దైవత్వం అంతా పోగొట్టుకుంటున్నావు. యాకోబు చూడండి, ఆయన రాసిన పత్రికలో ఇలాగంటున్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. అనేక విషయములలో మనందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన. నా వైపు చూడండి. ఈ వాక్యం మీకు అర్థమైందా? ఈ వాక్యం కనుక నీకు అర్థమైతే నోరు అదుపులో పెట్టుకుంటావు. నీ నోరు ఎప్పుడు అదుపులో ఉంటుంది. నీ నోరు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి కాదు దేవుడు మనకిచ్చింది. ఈ నోటితో రెండు పనులు చేయాలి. 1, దేవునికి ప్రార్థన చేయి. 2, దేవుణ్ణి స్తుతించు. చాలామంది అనేక విషయాల్లో తప్పిపోతున్నారు. నోటికి హద్దు లేదు. మనందరము తప్పిపోతున్న విషయం విచ్చలవిడిగా మాట్లాడటం, కోపం చూపించటం, దూషించటం, అవమానించటం, ఎదుటి వాళ్ళ మీద నేరాలు మోపటం, నిందలు వేయటం. నోరు పారేసుకునేవాడు ఎప్పుడు బలహీనుడిగానే ఉంటాడు. వాడు బలవంతుడిగా కాదు. ఎన్ని మాటలు అంటున్నా, ఎన్నంటున్నా నోరు మెదపకుండా మౌనంగా ఉంటాడే వాడు పరాక్రమవంతుడని బైబిల్ చెప్తుంది. నువ్వు బైబిల్ గ్రంథ ప్రకారంగా పరాక్రమవంతుడువా, బలవంతుడువా? బలవంతుడంటే అర్థం సహించుకునేవాడు, మౌనంగా ఉండేవాడు. బలహీనుడంటే అర్థం నోరు పారేసుకునేవాడు. అమ్మా, దేవుని మందిరంలో మనము చాలా లోపాలు కలిగి ఉన్నాం కదండి. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటకు నేర్పించి లోపంబులు సవరించి. ఈరోజు మన లోపములను దేవుని దగ్గర ఒప్పుకుందాం. నాలో తొందరపడి మాట్లాడటం, కోపం చూపించటం, గర్వంగా మాట్లాడటం, నోరు పారేసుకోవటం, ఎక్కువగా మాట్లాడటం లోపంగా ఉంది ప్రభువా. నా లోపాన్ని సరిచేయి. దానియేలు లోపము లేనివాడని బైబిల్ చెప్తుంది. ఎన్నయ్యే? 1 1
2, 3, 4. 5వ విషయం చూద్దాం. దానియేలు ధైర్యవంతుడు. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలుకి తెలిసిన ఆయన ముమ్మారు దేవాలయం వైపు తన గది కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడని మనం చదివాం. ఎట్టి శాసనం 7వ వచనంలో పైకి చూడండి. 7వ వచనంలో ఏ మనవియు చేయకూడదు అనుందా? అక్కడ నుంచి చదవండి. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో. ఇది శాసనం. ఎవడైనా రాజుకు తప్ప నెల రోజులు ఇంకెవడికైనా ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేయాలి. ఇది రాజు శాసనం. ఈ శాసనం చేయబడిని అని దానియేలుకి తెలిసినా కూడా దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెప్పలేదు అందరూ? అమ్మా, నువ్వు అందులో చూడబాక, నీకు ఏం అర్థమవుద్ది? నువ్వేమైనా బైబిల్ చదివే రకానవా, లేకపోతే ఏమైనా భక్తురాలువా? నా వైపు చూడు. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు ఆయన చెప్పండి? ఉదయం 9 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 3 గంటలకి. ఇది యూదులు ప్రార్థన చేసే పద్ధతి. ఉదయం 9, మధ్యాహ్నం 12, సాయంత్రం 3. ఉదయం 9 గంటలకి ఉదయకాల నైవేద్యం, సాయంత్రం 3 గంటలకి సాయంకాల నైవేద్యం, మధ్యాహ్నం 12 గంటలకి వారు చేసేటటువంటి విజ్ఞాపన ప్రార్థన. దేవాలయం వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. యూదులు చేసే ఈ ప్రార్థనని యూదులు మిష్నా అని పిలుస్తారు. చెప్పండి, ఏమంటారు? మిష్నా అని పిలుస్తారు. ఈ మిష్నా సమయంలో వాళ్ళు మోకాళ్ళలోని చేతులు దేవుని వైపు చాపి ప్రార్థించే సమయంలో నాగుపాము వాళ్ళ కాళ్ళకు చుట్టుకున్న ప్రార్థనలో నుంచి వాళ్ళు లేవరు. అదే నాగుపాము అంటే తాచుపాము. నాగుపాము వచ్చి వాళ్ళ కాళ్ళకు చుట్టుకున్న ఏం మానరు. ఇది వాళ్ళ నియమం, మిష్నా నియమం. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తోమనా చిన్నమైపోను. ఆ జట్టకాయలు తగలేరా? స్తోత్రం నాయన. అందుకే యూదులకి దేవుడు ఎంత తన కృపను అనుగ్రహిస్తున్నాడంటే, ఎంత దేశమే, చిన్న దేశమే, ప్రపంచానికి సైంటిస్టుల్ని, ప్రపంచానికి వ్యవసాయాన్ని, ప్రపంచానికి యుద్ధాన్ని నేర్పించి ప్రపంచానికి ఈరోజు తలగా నిలబడ్డారు ఇజ్రాయేలీలు. అమెరికా కాదు, రష్యా కాదు, చైనా కాదు. ఇజ్రాయేల్ యొక్క యుద్ధం, ఇజ్రాయేల్ యొక్క వ్యాపారం, ఇజ్రాయేల్ యొక్క వ్యవసాయం ప్రపంచ దేశాల్లో మన దేశంతో సహా నేర్చుకుంటున్నారు. అంతేకాదు, సముద్రపు నీళ్లను ఎలా మంచినీళ్ళగా మార్చాలో పెద్ద పెద్ద గొప్ప దేశాలు అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, రష్యా వేటి వల్ల కాల టెక్నాలజీ తక్కువ ఖర్చుతో ఉప్పు నీళ్ళని మంచినీళ్ళగా మార్చి వ్యవసాయం చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు ఇశ్రాయేలీలు. కారణం ఏంటి? దేవుని పరిశుద్ధమైన పాదాల దగ్గర వారు దేవుని కొరకు చేసే నిష్ట కలిగిన ప్రార్థన. సహోదర సహోదరి, దానియేలు
ధైర్యవంతుడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇట్టి శాసనం సంతకం చేయబడ్డ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మీ పక్కన వాళ్ళని అడగండి, అంత ధైర్యం ఎలా వచ్చింది అడగండి. అంత ధైర్యం దానియేలుకి ఎలా వచ్చింది? పోనీ నాడు ఏం చెప్తాడు ఎలా వచ్చింది ఏంటమ్మా? బైబిల్ని అడగాలండి. పక్కన వాళ్ళని అడిగితే ఆడేం చెప్తాడు? ఎందుతుంది రెండు గుడికి రాని రకాలే, బైబిల్ చదవని రకాలే, సెల్ ఫోన్ పట్టుకొని ఊర్లో ఎంబడి తిరిగే రకాలే అయ్యి. ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథం 14వ అధ్యాయం. అంత ధైర్యం ఎలా కలుగుతుందో బైబిల్ని అడుగుదాం రండి. 14వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ప్రైజ్ ద లార్డ్. ఇజ్రాయెల్ వెళ్తున్నప్పుడు ఈ ఫ్లైట్లో సాధారణంగా కింద వర్షం వస్తున్నప్పుడు మనకి ఉరుములు మెరుపులు అట్లా వస్తాయి కదా. ఫ్లైట్లో కొంతసేపు అయిన తర్వాత ఈ తుఫాన్లు వచ్చే సమయంలో టర్బోలెన్సెస్ అంటారు వాటిని. దాని సమయంలో ఎట్లా ఉంటుందంటే, మన గోతుల రోడ్లో ఆటోలు వెళ్తే ఎలా ఉంటుంది? ఎవరు హాయిగా అంటున్నారు ఏదమ్మా నుంచో? గోతుల రోడ్లో ఆటోలో కూర్చుంటే ఎలా ఉంటుందో, ఎత్తేస్తుందో, విమానంలో కూడా ఆ పెద్ద పెద్ద మేఘాల్లో కూడా వెళ్తున్నప్పుడు ఈ తుఫాన్ వచ్చే సమయంలో విపరీతమైన కుదుపులు వచ్చేస్తేటట్లు ఊగిపోతాం. నా ఇటువైపు సీట్లో పాస్టర్ గారు, ఇటువైపు సీట్లో పాస్టర్ గారు, మధ్యలో నేను కూర్చున్నా. ఈ టర్బోలెన్స్లు రాగానే 40 నిమిషాలు వచ్చింది ఒక టర్బోలెన్స్. అయితే 40 నిమిషాలు విమానం అంతా కల్లోలం అయిపోయి కొడకొడకొడ ఆడిపోతుంటే ఈ పక్కన పాస్టర్ గారు ఈ చేయి పట్టుకొని, ఆ పక్కన పాస్టర్ గారు నా 2 చేతులు పిసికేస్తున్నారు పట్టుకొని. మీకు వందనాలు రా నాయనా, ఎందుకంత టెన్షన్ పడుతున్నారని అడిగా. అయ్యగారు మనం చచ్చిపోతాం అన్నారు. నేను అన్నా ఇది మంచిదే. ఎందుకో తెలుసా? దేవుడింటికి మనం చాలా దగ్గరకు వచ్చేసాం. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? పరలోకానికి మనం ఎక్కడున్నాం? అది పరలోకం, మనం ఎక్కడికి వచ్చేసాం. అలాగే అడిగి పెట్టేద్దాం. దేవునికి స్తోత్రం. కిందకి వెళ్ళినా ఓకే. మరి ఎందుకురా పిసుకుతున్నారు నన్ను? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యం కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంతమంది డాక్టర్ రిపోర్ట్లను పట్టుకొని, ఆ టెస్టుల రిపోర్ట్లు పట్టుకొని ఏడ్చుకోని సాక్షి చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఏడుపు కొట్టి సాక్ష్యాలు ఆపుతావా? యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు ఒక మాట చెప్తున్నాడు. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 4:6. నీ భక్తి, మీ పక్కన వాళ్ళని అడగండి ఈ మాట, చేయబెట్టుకొని అడిగా. నీ భక్తి నీకు నువ్వు అడగవేరా అని అడగండి. ప్రైజ్ ద లార్డ్. నీ భక్తి నీకు, ప్రైజ్ ద లార్డ్, నీకు భక్తి ఉంటేగా ధైర్యం కలగటాను. భక్తి లేనటువంటి వాళ్ళు భీతిల్లుతున్నారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉండటమే భక్తి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దానియేలుని సింహాల గుహలో పడద్రోశారు, మోతేసేసారు. జాగ్రత్తగా ఇక్కడ విషయాన్ని వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. మరీ అంత జాగ్రత్త వదిలేమ్మా, కొంచెం ఊపిరి కొంచెం వదిలేయండి, కొంచెం సగం ఊపిరి వదలు. సంసోను మీదకి దేవుడు ఒక సింహాన్ని రావడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, అవునా కదా? ఒక సింహం వచ్చింది సంసోను మీదకి. ఏం చేశాడు సంసోను? దాన్ని చీల్చేశాడు. దావీదు మీదకి ఒక సింహాన్ని దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, వచ్చింది, చంపేశాడు.
సంసోను మీదకి ఒక సింహమే, దావీదు మీదకి ఒక సింహమే, కానీ దానియేలు మీదకి ఒక సింహం కాదు. నీకు కనపడుతుందా ఇదే? ఇంకా లోనున్న ఫోటోలో కనపడలా. 10 సింహాల మధ్యలోనికి దానియేలుని దేవుడు పంపించాడు. దావీదు ఒకటే, సంసోను ఒకటే, కానీ 10 సింహాల దగ్గరికి దానియేలుని పంపించాడు. పరలోకంలో ఉన్న దేవదూతలు యేసయ్యతో అన్నారు, యేసయ్యా ఇది నీకేమన్నా న్యాయమా? యేసయ్యా సంసోన్ దగ్గరికి ఒకటి పంపించావు, కొట్టేశాడు. దావీదు దగ్గరకు ఒకటి పంపించావు, కొట్టేశాడు. నాయనా వాళ్ళిద్దరు యవనస్తులు, బలవంతులు, కొట్టేశారు. సింహాల గుహలో దానియేలుని వేసినప్పుడు దానియేలు వయసు 88 సంవత్సరాలు. అంటే యవనస్తుడా, వృద్ధుడా? 88 ఏళ్ళ వాళ్ళు ఉన్నారమ్మా ఇక్కడ. రండి, పరుగు పందెం పెడతా, పరిగెత్తగలరేమో. అంత వృద్ధాప్యంలో 10 సింహాలకు అప్పచెప్తున్నావే అని పరలోకంలో ఉన్న పరిశుద్ధులు అడిగారు యేసయ్యని. యేసయ్య చెప్పిన జవాబు నేను మీకు చెప్తున్నాను. చప్పట్లు కొట్టి ప్రభువునే స్తుతించాలి మీరు. ఆగండి. ఆయన చెప్పాక, ఆయన ఏం చెప్పాడో వినాలిగా మీరు. విన్నాక చప్పట్లు కొట్టండి. సంసోను మీదకి ఒక్కడే పంపించా. ఎందుకో తెలుసా? సంసోను మీదకి నా బలం పంపించా, చీల్చేశాడు. దావీదు దగ్గరికి ఒక సింహాన్ని పంపించా, నా బలం పంపించా, చంపేశాడు. దానియేలు ఇప్పుడు 10 సింహాల దగ్గరికి వెళ్తున్నాడు. నా బలాన్ని పంపను, నేనే దానియేలుతో వెళ్ళబోతున్నాను. దానియేలుతో నేనే ఉండబోతున్నాను. ఆ సింహాల మధ్యలో నేను ఉంటాను. దానియేలుకి తోడై ఉంటాను. దానియేలుకు తోడై ఉంటాను. ఏ దేవుడు దానియేలుకు తోడై ఉన్నాడు? నీ చుట్టూ ఎన్నో సోదరులు, నీ చుట్టూ ఎన్నో బలహీనతలు, యేసు నీకు తోడై ఉండబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని సేవకుడు దానియేలును సింహపు నోటి నుండి తప్పించెను. దేవుని సేవకుడు దానియేలును. మంచిది. ఆ బాల్కనీ బ్యాచ్ సంగతి ఏంటి? వీళ్ళని వదులుతాం, మిమ్మల్ని వదలను. హల్లెలూయా. 1 2 3 4 5 6 దానియేలు నిర్దోషి. చెప్పండి అందరూ. 6వ అధ్యాయం దయచేసి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 20, 21, 22. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను. ఎవరు నిర్దోషంగా కనబడుతున్నారు? యేసుక్రీస్తు రక్తములో ఎవరు తమ పాపములను కడుక్కుంటున్నారో వారు యేసుక్రీస్తు రక్తములో నిర్దోషులుగా ఎంచబడుతున్నారు. సహోదరుడా, సహోదరి, నువ్వు నిర్దోషముగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు.
32వ కీర్తన 2వ వచనం. 32వ కీర్తన 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఈరోజు నువ్వు దేవుని చేత నిర్దోషి అని ఎప్పుడు ఎంచబడతావు తెలుసా? యేసు రక్తములో నీ పాపములు కడగబడినప్పుడు. నీ పాపము కడగబడితేనే నువ్వు పరిశుద్ధపరచబడతావు. చాలామంది దోషములు దేవుని ఎదుట ఇంకా నిలవబడే ఉన్నాయి. యేసుక్రీస్తు రక్తములో నీ పాపములు కడగబడాలి. ఇంగ్లాండ్లో ఒక తల్లి లోకల్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద నుంచొని ఉంది. స్ట్రాలర్స్ అని ఉంటాయి, చిన్నపిల్లల్ని అందులో కూర్చోబెట్టుకొని, 4 నెలల పసిబిడ్డని అందులో కూర్చోబెట్టుకొని బెల్ట్ వేసేసి ఆ బిడ్డ అలా కూర్చుంటారు, దాన్ని తోసుకుంటూ వెళ్తారు. స్ట్రాలర్స్ అంటారు. అటు 4 చక్రాలు ఉంటాయి, అలా నెట్టుకుంటూ వెళ్తారు. ప్లాట్ఫామ్ మీద నుంచుంది ట్రైన్ ఎక్కడానికి. ఈ లోపల ఫోన్ వచ్చింది, మాట్లాడుతుంది. దానికి బ్రేక్ ఉంటుంది, ఆ బ్రేక్ వేయటం మర్చిపోయింది తల్లి. స్ట్రాలర్ మెల్లగా ముందుకెళ్తుంది, ట్రైన్ వస్తూ ఉంది, ముందుకెళ్తుంది. ఎవరి పనిలో ఎవరు పట్టించుకోలే. ఈ స్ట్రాలర్ ఒకేసారి అమాంతంగా ప్లాట్ఫారం కింద పడిపోయింది, పట్టాల మీద పడిపోయింది స్ట్రాలర్. వేగంగా ట్రైన్ వచ్చేస్తుంది. అప్పుడు చూసింది తల్లి, వెనక్కి తిరిగి కెవ్వుని కేకేసింది. ఎవరు దూకి తీసుకొచ్చే సమయం లేదు, ఇక కింద పడిపోయింది స్ట్రాలర్. తల్లికి తెలుసు, మీకు కూడా తెలుసు ఏమై ఉంటుందో. 4 నెలల తన పసిబిడ్డ ఏమైపోయి ఉంటుందో. ఆ ట్రైన్ కింద తునాతునకలై ఆ బిడ్డ చనిపోయి ఉంటాడు. ఆ తల్లి ఆ క్షణంలో ఏం చేసిందో తెలుసా? ఆ ప్లాట్ఫారం మీద మోకాళ్ళలోని తన చేతులెత్తి, ప్రభువా, పాపినైనా నన్ను క్షమించు నాయనా, నేను పాపిని ప్రభువా, నా పాపం నా బిడ్డ మీదకి శాపంగా రానివద్దు, నా బిడ్డను క్షమించు, నన్ను క్షమించు ప్రభువా, నా బిడ్డను కాపాడు తండ్రి అని ఎలుగెత్తి ఏడవటం మొదలుపెట్టింది ఆ తల్లి. వెంటనే ఒక ఆయన వచ్చి అన్నాడు, అమ్మా లే, త్వరగా వెళ్ళి చూడు, నీ బిడ్డ పట్టాల మధ్యలో పడున్నాడు, వాడికి ఏ ఆపద కలగలేదు. వెళ్ళి చూస్తే పరుపు మీద పండుకున్నట్టుగా పడుకున్నాడండి ఆ పట్టాల మధ్యలో. ఎంత గీత కూడా కలగలేదు ఆ బిడ్డకి, ఎంత గీత గీసుకోలేదు ఎక్కడ. ఆ తల్లి ఆ బిడ్డ యొక్క ఆ విషయాన్ని తెల్లారి అన్ని న్యూస్ పేపర్లో, మ్యాగజైన్స్లో వేశారు. ఆ తల్లి ప్లాట్ఫారం మీద చేతులెత్తి దేవుణ్ణి చేస్తున్న ప్రార్థన ప్రపంచమంతా మ్యాగజైన్స్లో ప్రచురించబడ్డది. ఆ తల్లి బలంగా నమ్మే మాట ఏంటో తెలుసా? నా పాపములను నేను ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు నా బిడ్డను కాపాడాడు. తల్లులు, తండ్రులు, మీ దోషాలను దేవుని దగ్గర ఒప్పుకోండి, మీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ బిడ్డల మీదకి శాపం రాకుండా దేవుడు కనికరిస్తాడు. మీ దోషాలను ప్రభువు దగ్గర ఒప్పుకోండి. దానియేలు నిర్దోషి అని దేవుని వాక్యం చెప్తుంది. చివరిగా మరొక మాట, 7వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం చదువుదామా? చాలు చాలు. 7వది, దానియేలు బహుప్రియుడు. ఈ దానియేలు ఎందుకు వర్ధిల్లాడు? దానియేలు బహుప్రియుడు.
ఎందుకు దేవుడికి దానియేలు అంత బహుప్రియుడయ్యాడు? మీ అందరినీ ఒక మాట అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. ఇదే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షడ్రకు, మేషకు, అబేద్నెగో ఈ ముగ్గురిని రాజు అగ్నిగుండంలో పడేశాడు. అవునా కాదా? మాకు చెప్పలేదండి, మాకు కబురు చేయలేదండి ఏంటనే అన్నట్టు చూస్తున్నారు ఏంటంటే. ఏమ్మా, షడ్రకు, మేషకు, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఈ ముగ్గురిని అగ్నిగుండంలో రాజు పడేశాడు. అవునా? దానియేలు 3వ అధ్యాయంలో ఉంది ఇదంతా. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, షడ్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసిన సమయంలో దానియేలు ఎక్కడున్నాడు? అసలు గ్రంథం రాయబడిందే దానియేలు పేరు మీద. అసలు మెయిన్ పర్సనే దానియేలు. దానియేలే వీళ్ళ ముగ్గురిని తీసుకొచ్చాడు బయటికి. మరి ఆ టైంలో దానియేలు ఎక్కడున్నాడు? ఎరా టైం నువ్వు చూసుకున్నావు, నాకు చూపిస్తున్నావు. అరే నేను ఇందాకే చెప్పానుగా, ఏమన్నాను? ఆపను. ఎన్ని 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 చెప్పాలి? వచ్చేసినాయి 7. రెడీగా ఉండు, నువ్వే చెప్పాలి. మైక్ ఇస్తాను, ఓకేనా? చెప్పండి. ఆ సమయంలో మరి దానియేలు కూడా ఉండాలి కదండి. మరి దానియేలు ఎందుకు లేడు? మన ఫీలింగ్ ఏంటో తెలుసా? నేను బైబిల్ బాగా చదివేస్తున్నా, అసలు 3 నెలల్లోనే చదివేసి అయ్యగారు ముఖాన్ని గిరాట కొట్టేచా. మన ఫీలింగ్ అదే. మనం చాలా విషయాలు దేవుని వాక్యంలో గ్రహించలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరిస్తేనే కానీ మనం ఏది గ్రహించలేము. చదవండి. దానియేలు ఎందుకు బహుప్రియుడయ్యాడో చదవండి. 2వ అధ్యాయం దానియేలు గ్రంథం ఆఖరి వచనం. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే, డానియల్ కెప్ట్ ఇన్ ద రాయల్ కోర్ట్. దానియేలు రాజు సన్నిధిలో, రాజభవనములో దాచిపెట్టబడ్డాడు. ఎవరు దాచిపెట్టారు? రాజు నెబుకద్నెజరు. ఈ అగ్నిగుండములో షడ్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళని వేయటం బయట జరుగుతున్న వ్యవహారం. ఇది బయట జరుగుతుంది. రాజు దానియేలుని పిలిచి అన్నాడు, రేయ్ దానియేలు, నువ్వు బయటికి రావద్దు, నువ్వు బయటికి రావద్దు. ఎందుకంటే నువ్వు బయటకు వస్తే నాకు తెలుసు, నా దేవతకు నువ్వు నమస్కారం చెయ్యవు, నువ్వు మొక్కవు, దండం పెట్టవు, వాళ్ళు నిన్ను అగ్నిగుండంలో వేసేయమంటారు. నేను అక్కడ ఏమీ చేయలేను. నువ్వు తప్పకుండా లోబడవు. నా మాట కంటే దేవుడికే నువ్వు విలువిస్తావు. అందుచేత నేను నిన్ను నా రాజ్యములో, నా భవనంలో నేను నిన్ను లోపల దాచిపెడతా. లోపలికి వచ్చాయి, లోపలికి రా. దానియేలుని తన భవనములో రాజే రహస్యముగా లోపల దాచిపెట్టాడు. ఆ సమయంలో దానియేలు, చచ్చిపోతావురా, నువ్వు బయట తిరిగితే చచ్చిపోతావు, నువ్వు లోపలికి రా, లోపల దాక్కో. నువ్వు నాకు కావాలిరా, నువ్వు నాకు కావాలి, నీ ప్రార్థన నాకు కావాలి, నీ మోకాళ్ళ ప్రార్థన నాకు కావాలి, నీ భక్తి నాకు కావాలి, నువ్వు బ్రతకాలి దానియేలు
నువ్వు చనిపోవటానికి లేదు, రా, నువ్వు లోపలికి రా. రాజే దానియేలుని దాచిపెట్టుకున్నాడు. ఒక విలువైన ఆభరణాన్ని దాచిపెట్టుకున్నట్లుగా రాజు దానియేలుని పోగొట్టుకోవటానికి ఇష్టపడలేదు, దానియేలుని కాపాడుకున్నాడు. ఎందుకో తెలుసా? దానియేలు దేవునికి బహుప్రియుడు. సహోదరుడా, సహోదరి, ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నీతో నాతో దేవుడు చెప్తున్నమాట, దానియేలు వర్ధిల్లటానికి కారణం దానియేలు దేవునికి చాలా ఇష్టంగా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీతో నాతో దేవుడు చెప్తున్న మాట, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నిన్ను దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దానియేలు చిన్నప్పుడే తన తల్లిదండ్రులు కోల్పోయాడు. యెహోయాకీము మనమడు, రాజైన యెహోయాకీము మనమడు ఇజ్రాయెల్ దేశంలో ఉండగానే అమ్మ నాన్న చంపబడ్డారు. అనాథగా ఒంటరివాడగా బబులోను దేశంలోకి వెళ్ళాడు. కానీ దానియేలు దేవునిని వదిలిపెట్టలా, దేవుడు దానియేలును వదిలిపెట్టలా. దానియేలు దేవుడితో అంటున్నాడు, నువ్వు నా దేవుడివి. దానియేలుతో దేవుడు అంటున్నాడు, నీవు నాకు బహుప్రియుడివి. ఈరోజు నువ్వు నేను దేవునికి బహుప్రియులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. చివరిగా ఒక మాట, గుజరాత్ అడవుల్లో వేటాడటానికి జమీందారు గారు కొడుకులు ఇద్దరు జీపులో వెళ్ళారు, తుపాకీ తీసుకొని. అన్నదమ్ములు. పెద్దోడు తుపాకీ తీసుకొని ముందు నడుస్తున్నాడు, చిన్నోడు వెనకాల తమ్ముడు అన్నయ్యని వెంబడిస్తున్నాడు. ఉదయం నుండి నడిచి 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 అడవిలో చాలా దూరం వెళ్ళారు. వాళ్ళ దగ్గర ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి, వాటర్ అయిపోయింది. తమ్ముడు అంటున్నాడు, అన్న దాహం వేస్తుందన్నా, వెనక్కి వెళ్ళిపోదామన్నా. ఆడికి వడదెబ్బ తగిలింది, ఎండ దెబ్బ. సొమసిల్లిపోతున్నాడు. అన్న నా వల్ల కాదన్నా, అన్న నేను వెనకాల ఉండిపోతానన్నా, ఇక నేను నడవలేనన్నా. సర్లేరా, ఇక్కడే చెట్టు కింద కూర్చో, నేను కొంచెం ముందుకెళ్తానన్నాడు. ఈ లోపల ఆడికి ఒక దుప్పి దొరికింది, దాన్ని వేటాడాడు, దాన్ని చంపాడు, భుజాన్ని వేసుకొని వచ్చాడు అన్నయ్య. చీకటి పడిపోతుంది. అన్నా వెళ్ళిపోదామన్నా, అన్నా త్వరగా వెళ్ళిపోదామన్నా, అన్నా వెళ్ళిపోదామన్నా. సరే, ఆ అన్న అంటున్నాడు, అరే జీపులో నువ్వు ఈ దుప్పి ఈ మూడు వేసుకెళ్తే ఆ జీపు కదలదు, అందుకే ఒక పని చేస్తా, నువ్వు ఇక్కడ ఉండు. నువ్వు ఇక్కడ ఉంటే నేను దీన్ని దుప్పిని ఇంటి దగ్గర పడేసి నీకు వచ్చేటప్పుడు వాటర్ తెస్తా, అప్పటిదాకా ఇక్కడే ఉండు. అన్నా నాకు దాహం అన్నా, చచ్చిపోతానన్నా, నన్ను తీసుకెళ్ళన్నా, అన్నా నన్ను తీసుకెళ్ళన్నా అని తమ్ముడు అంటున్నాడు. ఆ జీపులో ఆ పెద్ద దుప్పి, అది దాదాపుగా ఒక చిన్న సైజు బర్రె ఎంత ఉంది, దాన్ని వేస్తే అది లాగదు. అంచేతరే నువ్వు ఉండరా, ఇక్కడే ఉండు, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తానని చెప్పి ఆ దుప్పిని తీసుకొని అన్న ఊర్లోకి వచ్చాడు. చీకటి పడిపోయింది. తల్లిదండ్రులు అడుగుతున్నారు, తమ్ముడేట్రా? ఆడు సొమసిల్లిపోయాడు, నీళ్ళు కోసం అంటున్నాడు, అందుకే నీళ్ళు తేవటానికి. మరి తమ్ముడినే తీసుకురాపోయావా? దుప్పిని తీసుకొచ్చావెందుకు? ఎవడరా విలువైనోడు అంటే, దీన్ని ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని తమ్ముడిని వదిలిపెట్టి వచ్చానన్నాడు. తండ్రికి అనుమానం వచ్చింది, ఎలాగైనా నా కొడుకు ఏమైపోయాడో వాడిని ఎలాగైనా రక్షించుకోవాలని టార్చ్ లైట్ తీసుకొని, కొంతమంది మనుషులు తీసుకొని మరలా జీప్ వేసుకొని ఆ తండ్రి అడవిలోకి వచ్చాడండి. అరణ్యంలోనికి వస్తే ఎక్కడ ఏ చెట్టు కింద ఉన్నాడో అక్కడ చిన్న కొడుకు లేడు. అక్కడొక బూటు, అక్కడొక బూటు, అక్కడొక తల మీద క్యాప్ కనబడుతున్నాయి. కొంచెం దూరం వెళ్ళి చూస్తే అడవి కుక్కలు ఆ పిల్లవాడిని చీల్చుకొని తింటా ఉన్నాయి. అడవి కుక్కలు ఆ పిల్లవాడిని తింటూ ఉన్నాయి, చంపేశాయి. అన్నయ్య అనుకున్నాడు, తమ్ముడు కంటే నాకు దుప్పి మాంసమే ఎక్కువ అనుకున్నాడు.
ఎందుకో ఆ అన్నయ్యకి తమ్ముడి మీద అంత ఇష్టం ఏర్పడలా. ఆ తమ్ముడు చనిపోయాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్నెవరు ఇష్టపడుతున్నారు? నిన్నెవరు కోరుకుంటున్నారు? నిన్నెవరు ప్రేమిస్తున్నారు? నువ్వందరి చేత త్రోసివేయబడుతున్నావు. చివరికి నీ కడుపును పుట్టిన పిల్లలు, నీ అన్నదమ్ములు, నీ స్నేహితులు, అందరి చేత విడవబడిన వ్యక్తివి నువ్వు. అందరి చేత మరవబడిన వ్యక్తివి, త్రోసివేయబడిన వ్యక్తివి. అయితే ఈ రాత్రి ఉదయకాలం నీతో ఒక స్వరం వినపడుతుంది. నీవు బహుప్రియుడివి, నువ్వు బహుప్రియుడివి. ఏ దేవుడు దానియేలుని వర్ధిల్ల చేశాడో అదే దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. దయచేసి తలలో వంచండి, తలలు వంచండి. దేవునితో ఒక్క నిమిషం మాట్లాడండి. దేవుని ఆత్మ ఈ సమయములో మనందరిపైన కుమ్మరించబడుతూ ఉన్న సమయం ఇది. ప్రభువుతో చెప్పండి, ప్రభువా, నా జీవితంలో నేనందరి చేత విడవబడిన వ్యక్తిని, ఈ లోకం చేత త్రోసివేయబడిన వ్యక్తిని. నాకంటూ నాకెవ్వరు లేరు నాయనా. నువ్వు తప్ప నాకు వేరే మార్గం లేదు. నువ్వు తప్ప నాకు వేరే దారి లేదు. నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు ప్రభువా. ప్రభు దగ్గర ఒక్క నిమిషం దేవునితో మాట్లాడదాం. ఒక్క నిమిషం మోకరిద్దామా? ఒక్క నిమిషం మోకరిద్దామా? ప్రభు వైపు మన చేతులను చాపి ప్రభుతో చెప్పండి, నువ్వు నా దేవుడు నాయన. నన్ను నువ్వు లేవనెత్తకపోతే, నన్ను నువ్వు పట్టుకోకపోతే, నన్ను నువ్వు ముట్టుకోకపోతే ప్రభువా, నా జీవితం వ్యర్థమైపోతుంది నాయన. నన్ను తాకండి అయ్యా, నన్ను దర్శించండి నాయన, నన్ను బాగు చేయండి నాయన. నీవు బహుప్రియుడవు అనే మాట నువ్వు విన్నావు కదా. బంధువులు, స్నేహితులు ఎంతో మందుండగా ఎన్నో మారులు నేను ఒంటరినై ఏడ్చితి. చాలాసార్లు అనేక సందర్భాలలో నేను చాలా దుఃఖపడ్డానయ్యా, నేను చాలా ఏడ్చానయ్యా. నా ఒంటరితనములో మంచి స్నేహితునిగా చెంత చేరినావే, చెలిమి పంచినావే. గుండెల నిండా నీవే, నిన్ను పాడని యేసయ్యా, 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 యేసయ్యా. ప్రభా, నన్ను ఎవ్వరు అంగీకరించరు, ఎవ్వరు ఇష్టపడరు. నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ ప్రేమించేవారు, దగ్గర తీసుకునేవాడు లేరు. యేసయ్య వైపు తిరిగి యేసయ్యతో మనము చెబుదాం ఈ మాట, కేక వేసి చెబుదాము. నువ్వు తప్ప నన్ను ఆదుకునేవాళ్ళు ఎవరు లేరు ప్రభా. ఎలుగెత్తి కేక వేసి చెబుదాము. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు, ప్రభుతో చెబుదాము. మోకాళ్ళ మీద చేతులు పైకెత్తి జెంట్స్ అందరూ కూడా ఒక్క నిమిషం, యేసయ్యా, నేను ఈ దినము నుండి నీకు ఇష్టమైన బిడ్డనుగా జీవించుటకు కృప చేయండి నాయన. నీ వాక్యము, నీ మందిరము, నీ పలుకులు నేను ఇష్టపడుతున్నాను. యేసయ్యా, దానియేలు బహుప్రియుడు, నేను కూడా నీకు బహు ఇష్టమైన బిడ్డనుగా జీవించుటకు కృప చేయండి. ఎవరు ఎక్కువ దేవుడిని ఆరాధిస్తారో, ఎవరు ఎక్కువ దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తారో
ఎవరెక్కువ దేవుడిని ప్రేమిస్తారో, ఎవరెక్కువ దేవుని పాదములను ఆరాధిస్తారో దేవుడు వాళ్ళను బహు ఇష్టపడతాడు. దేవా, ఈ దినము నుండి నా ప్రతి పాపమును దయతో క్షమించు నాయన. చేతుల పైకెత్తి ఒక్క నిమిషం. యేసయ్యా, యేసు నా తండ్రి, నా ప్రభువా, యేసు. మునిగిపోతున్నటువంటి పేతురు చెయ్యెత్తాడు. అయ్యా, నేను లోకములో, పాపములో, నిద్రలో, సోమరితనములో మునిగిపోతున్నాను. దేవా, నన్ను కరుణించండి. యేసయ్యా. చేతులు పైకెత్తాలి, ఎలుగెత్తి యేసు వైపు కేక వేయండి, యేసయ్య వైపు కేక వేయండి. అందరూ జెంట్స్ అందరూ కూడా మోకాళ్ళ మీద ఒక్క నిమిషం చేతులు పైకెత్తి యేసు. మోకరిచ్చిన దేవుడు నిన్ను చూస్తున్నాడు, చేతులెత్తి నిన్ను చూస్తున్నాడు, ప్రార్థిస్తున్న నిన్ను చూస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్న నిన్ను చూస్తున్నాడు. ఆయనకు మరుగైనది ఏమీ లేదు. యేసు. పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాల దగ్గర ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలు మోకాళ్ళ మీద చేతులు పైకెత్తి నిన్ను కేక వేస్తూ ప్రార్థించుచూ ఉన్న ఒక్కొక్క బిడ్డ చేతులను పట్టుకొనండి. వారు నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించుటకు కృప చేసి నడిపించండి. ఏ లోపము లేని వారినిగా చేయండి. దానియేలుకు ఉండినటువంటి గుణములన్నింటినీ కూడా నీ దీన సంఘమునకు బిడ్డలందరికీ నిండుగా కలగచేయండి. యేసు ప్రభు నామములో స్తుతి చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, ఆయన పిల్లలమైన మనందరికీ భూలోకములో దేవుని యొక్క దయాదాక్షణ్యాల కొరకు ఆశతో ఎదురు చూచుచు దేవుని కొరకు కనిపెట్టుతున్న వారందరికీ నిండైన కృప నిత్యము తోడై ఉండి నడిపించును గాక.